చార్ధామ్లో సెకండ్ ధామ్ అయిన గంగోత్రికి మేము వచ్చేసాము. సో యమునోత్రి దర్శనం అయిపోయినాక మేము ఆ రోజు రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఉత్తరకాశీకి ఆ రోజే వచ్చేసాము. ఉత్తరకాశీ దర్శనం కూడా చేసేసుకున్నాము. అక్కడ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్, అది చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. నేను దాని గురించి వేరే షార్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఉత్తరకాశీ నుంచి నెక్స్ట్ డే బయలుదేరి గంగోత్రి టెంపుల్కి వచ్చాము. సో గంగోత్రికి మాకు 4 hours పట్టింది ఉత్తరకాశీ నుంచి. మాకు ఇక్కడ 3 hours టైం ఇచ్చారు. 1 o'clockకి రిటర్న్ అయిపోమన్నారు మళ్ళీ. సో గంగోత్రి మనకి ఇది చాలా ఫేమస్ ప్లేస్. మనకి గంగా నది పుట్టిన ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళాలంటే ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే గౌముఖ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. గంగోత్రి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మనకు అక్కడ సైన్ బోర్డ్లో అది మళ్ళీ వేరే రూట్ ఉంటుంది అనమాట దానికి. సో దానికోసం ట్రెక్కింగ్ చేయాలి. మేము ట్రెక్కింగ్ చేయలేదు. ఇప్పుడు మనకి గంగోత్రిలో కనిపించే రివర్ వచ్చేసి అది భాగీరథి రివర్. భాగీరథి రివర్నే మనం గంగా రివర్ అని అంటాము. భాగీరథి రివర్ ఎందుకంటే శివుడు జటాయు మీద ఉండి గంగమ్మ ఉంటుంది. సో అది భాగీరథుడు తపస్సు చేసి గంగా నదిని కిందకి తీస్తాడు. సో అందుకనే దాని పేరు భాగీరథి రివర్ అని వచ్చింది. అదే దేవప్రయాగ్లో భాగీరథి నది ఇంకా అల్కనంద నది కలిసి మనకు గంగా నదిగా ఫామ్ అవుతుంది. సో భాగీరథి నది కూడా సేమ్ మనకు గంగా నదే, కానీ దాన్ని చూడాలనుకుంటే మనం గౌముఖ్ అనే ప్లేస్కి వెళ్ళి ట్రెక్కింగ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ ప్లేస్లో మనది రిజిస్ట్రేషన్స్ అనేవి చెక్ చేస్తారు. మనం యాత్ర రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా, అవి మనకి చెక్ చేసి లోపల పంపాలి. ఇక్కడ మన భాగీరథి రివర్ చాలా ఫ్లోతో కనిపిస్తుంది మనకి. అండ్ గంగోత్రిలో మాకు యాక్చువల్లీ మనము ఏదైనా పంతుల్ని మాట్లాడుకుంటే 500 rupees అడిగారు, కానీ మాకు 300కే వచ్చారు. పంతుల్ని మాట్లాడుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు, లేదా లైన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మా ట్రావెలింగ్ ప్లేస్ నుంచి మేము ఆల్మోస్ట్ 2 kilometers లోపలికి నడిచాము. గంగోత్రి టెంపుల్కి ఎలాంటి ట్రెక్కింగ్ ఉండదు. మనకి చార్ధామ్ కూడా అలానే పెడతారనమాట. యమునోత్రి ట్రెక్కింగ్ ఉంటుంది, గంగోత్రి ట్రెక్కింగ్ ఉండదు. మళ్ళీ కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఉంటుంది, బద్రీనాథ్ ట్రెక్కింగ్ ఉండదు. సో ఇలా ఉంటుందన్నమాట మనకి చార్ధామ్. అండ్ గంగోత్రిలో మనము ఏదన్నా అక్కడ మనకి అడుగుతూ ఉంటారనమాట, దర్శనం కావాలా అది ఇది అని చెప్పి. అక్కడ చాలా రేట్కి అడుగుతారు వాళ్ళు. చాలా అంటే చాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు. వాళ్ళకు ఇట్లా ఒక స్పెసిఫిక్ ప్రైస్ అంటూ ఉండదు. అందుకే అక్కడ మనకి టికెట్ ప్రైజెస్ కూడా అక్కడ ఎక్కడ రాసి ఉండవు. వాళ్ళు చెప్పింది మనం బార్గెన్ చేసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళాలన్నమాట. ఏం లేదు, జస్ట్ లైన్ వరకే వాళ్ళది ఉంటుంది, మిగతాదంతా మనం లోపల దర్శనంకి వెళ్ళాలి. చాలా ఎక్కువ క్రౌడ్ ఉండే మేము వెళ్ళిన రోజు. మాకు 300కే వచ్చారు.